is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. He made the trees, He made the seas, He made the elephants too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do. Praise the Lord. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. I thank God for His exceeding grace and wonderful privilege He has given to us to start this online Sunday school ministry. God has revealed His will and plan so that all our children may be blessed by the spiritual blessings. God may help our children to be saved, grow spiritually, and live according to the Word of God and prepare for His kingdom. Thank you for watching this program. Please pray for the ministry every day in your prayers. Thank you. ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాము. అనేక దినములు ప్రార్థించిన ఫలితంగా ప్రభు తన మహాకృపను బట్టి తన చిత్తానుసారంగా ఈ ఆన్లైన్ సండే స్కూల్ పరిచర్యను ఆరంభించుటకు మన దేవుడు సహాయం చేసినందుకు దేవునికే మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మన బిడ్డలందరూ మారుమనసు పొంది రక్షణ అనుభవం కలిగి ఆత్మీయంగా ఎదగాలని, దేవుని వాక్యానుసారంగా జీవించుటకు, ఆ నిత్య రాజ్యం కొరకు మనలను సిద్ధపరచాలని ఆయన కోరిక ఉంటుంది. అందుకొరకు మీరందరూ ఈ పరిచర్య కొరకు అనుదినము ప్రార్థించాలని ఆశిస్తున్నాము. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారందరూ కూడా దేవుని యొక్క జీవ మాటలచే ఆశీర్వదించబడాలని కోరుచున్నాము. దేవుడు తన మహాకృపను చూపి మనందరికీ ఆ విధంగా సహాయం చేయును గాక. థ్యాంక్ యూ. ప్రార్థనతో సండే స్కూల్ ఆరంభించుకుందాము. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు మా రక్షకుడవని, విమోచకుడవని, గొప్ప కార్యములు చేయు దేవుడవని నిన్ను ఆరాధిస్తున్నాము. మా పాపం నిమిత్తము ప్రభువా మీరు కల్వరి సిలువలో ప్రాణం పెట్టారు, సమాధి చేయబడి తిరిగి 3వ దినంన లేచారు. మా పాపములన్నీ మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగారు, మమ్మలను క్షమించారు. అందుని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మా చిన్న బిడ్డలందరూ కూడా ఈ సత్యం తెలుసుకొని యేసు ప్రభువును తన స్వంత రక్షకునిగా తమ హృదయంలో చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాము. మా బిడ్డలందరూ నీ దీవించుము తండ్రి. ఈరోజు స్టోరీ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుము. మీ స్వరాన్ని మాత్రమే వినగలుగుటకు మాకు సహాయం చేయము. ప్రభువా, ఈ లోకమంతా దుష్టత్వంతో నిండి ఉంది. భయంకరమైన కరోనా దినాల్లో మేము జీవిస్తున్నాము. దయతో మమ్ములను, మా బిడ్డలందరినీ మీరే కాపాడుము. మీరే మా దాగుచోటు, మా ఆశ్రయదుర్గమైన దేవుడవు. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచినందుకు వందనములు. దేవా, మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తూ యేసు ఘనమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Bale bale మాట
పిల్లలు స్టోరీ విందాము. మీకు ఒక అంకుల్ కనిపిస్తున్నారు కదా. అంకుల్ ఫేస్ ఎలా ఉంది? చాలా సాడ్గా, ఎంతో డల్గా, విచారంగా ఉన్నాడు కదా. అంకుల్ ఫోటో మీద ఏమో రాసింది, కనిపిస్తుందా? హార్ట్ ట్రబుల్. తన హృదయంలో ఏదో ఇబ్బంది, బాధ ఉంది కదా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన హృదయంలో ఏముందో, ఏ ప్రాబ్లం ఉందో మన ముఖం చెప్పేస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇర్మియా 17:9 ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏంటి? హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. పిల్లలు, ఘోరమైన వ్యాధి అంటే పాపం అనే వ్యాధి. ఇది కరోనా కంటే భయంకరమైన వ్యాధి. కరోనా ఇతరుల ద్వారా సోకుతుంది, కానీ ఈ వ్యాధి మానవుడు పుట్టినప్పటి నుంచే వచ్చే వ్యాధి. ఈ పాపం అనే వ్యాధి మరి ఏ డాక్టర్ కూడా తీసివేయలేడు. అసలు అంకుల్ హృదయంలో ఆ బాధ ఏంటో తెలుసుకుందామా? ఈ ఫిగర్ చూడండి పిల్లలు. అంకుల్ హృదయం అంతా నలుపు రంగుతో నిండి ఉంది. మీకు యానిమల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ మృగాలన్నీ పాపమును చూపిస్తున్నవి. మరి ఈ అంకుల్ హృదయము అపవాది అనగా సాతాను అధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క యానిమల్స్ అన్నీ వాటి స్వభావము అంటే నిజంగా యానిమల్స్ వచ్చి కూర్చోలేదు అంకుల్ హృదయంలో. పాపపు లాంటి స్వభావం అంతా నిండి ఉంది. మరి ఈ యొక్క పికాక్ కనిపిస్తుంది కదా మీకు. పికాక్ దేనికి గుర్తు? గర్వానికి. పిల్లలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? నాశనానికి ముందు గర్వం నడుచును. మనలో గర్వం అస్సలు ఉండొద్దు. ఒకవేళ గర్వం వచ్చిందో మనము పడిపోతాం, నాశనం అయిపోతాం. సరేనా? కొంతమంది పిల్లలు నేను చాలా తెల్లగా ఉన్నాను, అందంగా ఉన్నాను, బాగా చదువుతాను, లేకపోతే మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని గర్విస్తారు. అలా ఉండకూడదు. నెక్స్ట్ యానిమల్ గ్రద్ద, ఈగిల్. ఈగిల్ దేనికి గుర్తు? అపవిత్రత అంటే ఇంప్యూరిటీ. మనలో అపవిత్రమైన మాటలు, కార్యాలు కానీ, అపవిత్రమైన దృశ్యాలు కానీ చూడకూడదు. ఓకేనా? నెక్స్ట్ గోట్ కనిపిస్తుంది కదా. మేక దేనికి గుర్తు? స్వయిష్టము, అహంగా ఉంటుంది. అంటే చాలా గర్వంగా, నేను చెప్పిందే గెలవాలి, ఇతరుల మాట వినదు, మమ్మీ డాడీ మాట వినరు, పెద్దవాళ్ళ మాట వినరు, నా ఇష్టం, నీకెందుకు, నేను చేసుకుంటానులే అంటారు. ఆ విధంగా ఉండకూడదు. సరేనా? నెక్స్ట్ పిగ్, పంది కదా. దానికి ఎంతో అమర్యాదగా ప్రవర్తిస్తుంది. పిగ్ లాంటి నేచర్ అస్సలు ఉండొద్దు. మమ్మీ డాడీతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, అమర్యాదగా ప్రవర్తించొద్దు. నెక్స్ట్ మంకీ, కోతి దేనికి గుర్తు? మోసం కదా. డిసీవింగ్ నేచర్ అనమాట. ఆటలాడేటప్పుడు మోసగించరాదు ఫ్రెండ్స్ని. ఇంట్లో సెల్ ఫోన్ పెట్టుకొని మమ్మీ అనుకుంటుంది ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాడని, కానీ సీక్రెట్గా మెల్లగా గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా. మోసం చేయకూడదు ఎవరిని కూడా. మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవుని మనం మోసం చేయలేము. నెక్స్ట్ యానిమల్ ఏంటి? ర్యాట్, ఎలుక దేనికి గుర్తు? దొంగతనానికి కదా. ఇంట్లో ఉన్న రైస్ దానిమంతా తినేస్తుంది, బట్టలు కొరికేస్తుంది, బుక్స్ని అంతా కొరికేస్తుంది, నష్టం చేస్తుంది కదా. మరి ఎలుక లాంటి స్వభావము, దొంగతనము మనలో ఉండొద్దు. మమ్మీ డాడీ లేనప్పుడు స్వీట్స్ తినడము, దాపెట్టిన స్వీట్స్, డబ్బులు దొంగిలించడము, పక్కింట్లో ఏదైనా మంచి వస్తువు కనిపిస్తే తీసుకోవడం చెప్పకుండా. అంతేకాదు, దేవుని సమయాన్ని కూడా కొన్నిసార్లు దొంగిలిస్తాం కదా, బైబిల్ చదవకుండా, చర్చ్కి రాకుండా. అలాంటి నేచర్ మనలో ఉండకూడదు. నెక్స్ట్ యానిమల్ ఏంటి? స్నేక్, పాము దేనికి గుర్తు? విరోధ స్వభావము. ఎప్పుడు వైరమే మనుషులకి, పాములకి. పామును కనిపించగానే మనం చంపేస్తాం కదా. పాము కూడా మనుషుల్ని కాటేస్తుంది. మరి ఇలాంటి నేచర్ అంకుల్ హృదయంలో ఉండి, అంకుల్ హృదయం అంతా కలవరంతో, ఎంతో బాధతో, పాపపు వ్యాధితో నిండి ఉంది.
మరి ఇదంతా ఎవరు తీసేస్తారు? డాక్టర్ తీస్తాడా? ఎవరు మమ్మీ డాడీ తీస్తారా? ఎవరు కూడా మన పాపపు నేచర్ తీసివేయలేరు. మనము రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తే, లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తే ఆ యొక్క యేసు ప్రభు వారే మన పాపంని క్షమించగల దేవుడు. సరేనా? పిల్లలు, మీకు ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క గొప్ప వెలుగు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుంది? యోహాను 8:12లో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని కదా. మరి ఆ వెలుగు ఎప్పుడైతే అంకుల్ యొక్క హృదయం తాకిందో ఆ లోపలున్న చీకటి అంతా పారిపోయింది, పాపపు స్వభావం అంతా వెళ్ళిపోయింది. చూడండి, యానిమల్స్ అన్నీ పారిపోతున్నాయి బయటికి కదా. పికాక్, ఈగల్, మేక్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. పిగ్, ర్యాట్, మంకీ, స్నేక్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. అంతేకాదు, అంకుల్ హృదయం చుట్టూ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తము. అంకుల్ ఎప్పుడైతే హృదయపూర్వకంగా తన పాపము ఒప్పుకున్నారో అప్పుడు ఏమైందో తెలుసా? అంకుల్ హృదయం అంతా యేసు ప్రభు వారి యొక్క రక్తంచే కడగబడింది, శుద్ధి చేయబడింది. దేవా, నాకు శుద్ధ హృదయం దయచేయము అని అంకుల్ అడిగారు దేవుణ్ణి. 1 యోహాను 1:7 ఏం సెలవిస్తుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును కదా. ప్రతి పాపము, ఏ పాపమైనా యేసు ప్రభు రక్తమే కడుగుతుంది మనలను. అంతేకాదు, ఇప్పుడు అంకుల్ హృదయం ఎంత తేలికైపోయిందో కదా, పాపభారం అంతా పోయింది, ఆ వ్యాధి అంతా పోయింది. పిల్లలు చూడండి ఈ ఫిగర్. అంకుల్ హృదయం అంతా ఎంతో ప్రశాంతతతో, సమాధానంతో నిండి ఉంది. హృదయం చుట్టూ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, నీలపు రంగు. ఆ నీలపు రంగు దేనికి గుర్తు? దేవుని యొక్క ప్రేమకు గుర్తు. ఇంతకుముందు అంకుల్ హృదయం ఎవరు వెళ్తున్నారు? సాతాను వెళ్తున్నాడు కదా. ఇప్పుడు అంకుల్ ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపపు నుండి యేసు ప్రభు యొక్క వెలుగు దగ్గరికి వచ్చారో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే అధిపతిగా ఉన్నారు. చూడండి, పావురం కనిపిస్తుంది కదా, పావురము పరిశుద్ధతకి గుర్తు. అంకుల్ హృదయం ఇప్పుడు ఎంతో పవిత్రపరచబడింది కదా యేసు ప్రభు యొక్క రక్తం చేత. మీకు క్రాస్ కనిపిస్తుంది కదా, సిలువ. సిలువ దేనికి గుర్తు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి గుర్తు. మన పాపం నిమిత్తము యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన మన కొరకు రక్తం చిందించారు, నీ పాపములు నా పాపములు క్షమించడానికి. ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని అడిగినప్పుడు యేసయ్య మనల్ని క్షమిస్తారు. చూడండి, మీకు ఇక్కడ బైబిల్ కనిపిస్తుంది కదా, దేవుని వాక్యము. ప్రతిదినము మనము దేవుని వాక్యం చదవాలి. అంకుల్ కూడా ఇప్పుడు చదువుతున్నారు ప్రతిరోజు. దేవుని వాక్యం చదువుట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మీకు ఇక్కడ 2 చేతులు కనిపిస్తున్నాయి కదా, 2 చేతులు దేనికి గుర్తు? ప్రార్థనకి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు, మన కొరకు, మన ఫ్యామిలీస్ కొరకు, మన ఫ్రెండ్స్ కొరకు, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, దేవుని తెలుసుకోలేదో వారందరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయంలో వారిని కూడా రక్షించుకుంటాడు. అంతేకాదు, ఇతరులకు సువార్త చెప్పాలి. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, మనం కూడా మన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. మనము దేవుని వాక్యం ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు, సువార్త చెప్పినప్పుడు వారు మన ద్వారా దేవుని దగ్గరికి వస్తే మనకే బహుమానం. మన ఫ్రెండ్స్కి చెప్పాలి దేవుని మాటలు. అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు, దేవుని మాటలే చెప్పాలి వారికి. చూసారా పిల్లలు, ఇంకా మీరు ఎవరైనా బైబిల్ చదవకపోతే ఈరోజు నుంచి తీర్మానం చేసుకోండి.
కీర్తనలు 119:11 ఏముంది? నీ ఎడల నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయడానికి అవకాశమే ఉండదు. దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది. బైబిల్ చదవకుండా మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో ఈజీగా పాపంలో పడిపోతాం. అంతేకాదు ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండుడని గలతీ 5:13 చెప్తుంది. ఇతరుల ఎడల మనము భారం కలిగి వారికి సువార్త చెప్పినప్పుడు వారందరూ మన ద్వారా దేవుని తెలుసుకుంటారు, దేవుని వద్దకు వస్తారు. పిల్లలు, అంకుల్ ఫోటో చూడండి. ఎలా ఉన్నారు అంకుల్? ఎంతో హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా ఉన్నారు కదా. ఇంతకుముందు అంకుల్ ఫేస్ ఎలా ఉంది? ఎంతో విచారంగా, ఎంతో డల్గా ఉంది. ఎందుకంటే పాపం అంతా నిండి ఉంది తన హృదయంలో, కలవరంతో ఉండే. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క వెలుగులోకి వచ్చారో తన హృదయం అంతా, చీకటి హృదయం అంతా ఏమైంది? వెలుగుమయంగా అయింది. చీకటి పాపపు స్వభావానికి గుర్తు. పాపమంతా దూరపరచబడింది. అంతేకాదు తను ఏం చేశారు? యేసుప్రభుని అడిగారు, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగుమని అడిగినప్పుడు తన పాపపు స్వభావం అంతా కడగబడింది, పరిశుద్ధపరచబడింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుందంటే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి మీరు కూడా దేవుని చూడాలంటే యేసుప్రభు వద్దకు రావాలి, ఆయనను అడగాలి హృదయపూర్వకంగా. ప్రభువా నన్ను క్షమించుము, నా హృదయం కూడా అంకుల్ హృదయం వరే క్లీన్ హార్ట్ దయచేము ప్రభు అడిగినప్పుడు మీ హృదయం కూడా శుద్ధిపరుస్తాడు. పిల్లలు, ఈ లోకంలో మనకి ఏది కూడా సంతోషం ఇవ్వదు. డబ్బు కానీ, ఇళ్ళు కానీ, బంగారం కానీ అన్నీ తాత్కాలికమే, కొన్ని రోజులే ఉంటాయి. తర్వాత మనము యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన పాపములు క్షమించబడాలి. మరి ప్రార్థన చేస్తారు ఆ విధంగా, దేవా అంకుల్ హృదయం వలె నా హృదయం కూడా కడుగుమని. సరే, మోకరించండి అందరూ. పిల్లలు, నా వెంట పలకండి. యేసుప్రభువా, నేను పాపిని, నా హృదయం అంతా పాపపు స్వభావంతో నిండి ఉంది, దయతో నన్ను క్షమించుము. మీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో నా పాపపు స్వభావమునంతా కడుగుము. తండ్రి, నన్ను పరిశుద్ధపరచుము, శుద్ధ హృదయం నాకు దయచేయము. యేసయ్యా, నన్ను క్షమించినందుకు మీకు వందనములు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
మెమరీ వర్స్ 1 John 1:7 నేర్చుకొని మీ పేరెంట్స్కి అప్పచెప్పండి. చివరి ప్రార్థనతో సండే స్కూల్ ముగించుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు ప్రభా సండే స్కూల్ పరిచర్యలో మీరు మాకు సహాయం చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాము. మా చిన్న బిడ్డలు ఎవరైతే తీర్మానం చేసుకుంటూ వచ్చినారో వారందరినీ ఆశీర్వదించము ప్రభా. వారి పాపములు మీరు క్షమించినందుకు వందనములు చెల్లిస్తున్నాము ప్రభా. వారిని దీవించము, వారు చేసుకున్న తీర్మానాన్ని స్థిరపరచము, బలపరచము. ఉచితమైతే మరి ఒకసారి నెక్స్ట్ సండే మరి ఇక సండే స్కూల్లో కలుసుకుంటకు మాకు సహాయం చేయము తండ్రి. మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ కృపల హస్తాలకు అప్పచెప్తూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. దేవుని చిత్తమైతే తిరిగి నెక్స్ట్ సండే 6 o'clock మళ్ళీ కలుసుకుందాం.